అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పథకం ప్రకారం తన మీద ఏదైతే కేసులు గతంలో నమోదయ్యాయో వాటన్నిటిని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టి వాటన్నిటి నుంచి తప్పించుకునేదానికి ఈరోజు ఆ కేసుల్లో ఎక్కడ శిక్ష పడుతుందో కాబట్టి ఆధారాలన్నీ కూడా ఏదో ఒక విధంగా వాటిల్ని రూపుమాపి ఏదో ఒక విధంగా దాని నుంచి తప్పించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి. దీనికోసం ఎల్లో మీడియాను వాడడం, ఎవరైతే ఆనాడు విచారణ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద లేనిపోయినటువంటి నిందలు మోపడం, చెయ్యనటువంటి తప్పులని ఏదో రకరకాలైనటువంటి తప్పులు చేశారని చెప్పి వాళ్ళ మీద ఫిర్యాదులతో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నైతికంగా దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయడం, రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మార్గాన్వేషణ చేస్తుంది. దానిలో భాగంగా స్కిల్ స్కామ్తో సహా అనేక రకాలైనటువంటి స్కామ్లు మనం చెప్పినటువంటి అసైన్డ్ భూముల కుంభకోణం కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అలైన్మెంట్ చేంజ్ చేయడం కానీ, వీటన్నిటితో పాటు మార్గదర్శి దాని పెద్ద స్కామ్, మార్గదర్శి లాంటి స్కామ్లు ఇవన్నీ కూడా ఇవి ఎవరైతే గతంలో విచారణ చేశారో, ఎవరైతే వీటి గురించి ఆ రోజు వాస్తవాల ఆధారాలతో సహా బహిర్గతపరిచారో వాళ్ళ మీద ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీదనే మీరు వ్యతిరేకంగా మీరు ఆ రోజు ఆధారాలు సేకరిస్తారా, నా మీదనే మీరు కేసులు నమోదు చేస్తారా అన్నట్టుగా కక్ష సాధింపులకు పాల్పడడం జరుగుతుంది. అందులో భాగంగా డీజీపీ స్థాయి అధికారి అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద దాని మీద ఆయన కక్షతోనే ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా సిఐడి చీఫ్ హోదాలో ఆ రోజు ఈ కేసులన్నింటినీ పర్యవేక్షించినటువంటి సంజయ్ గారి మీద ఈరోజు సస్పెన్షన్ వేయడం జరిగింది. మార్గదర్శి వ్యవహారానికి సంబంధించి మరో సీనియర్ అధికారి రామకృష్ణ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ అనేక రకాలైనటువంటి కథనాలను ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తూ ఆయన మీద కూడా ఈరోజు కక్ష సాధింపులకు పాల్పడేటువంటి పరిస్థితి.